కూతుర్ని నాకు కాకుండా చేశావు కదా, ఇప్పుడు నీ కూతురికి ఏ గతి పట్టిస్తాను చూడు. పెద్దయ్యకి సూర్య మేనల్లుడైనప్పుడు నా పాప ఆయనకి వరసైన మనవరాలే కదా. సూర్య, రాసునందా, ఇక నువ్వే నా టార్గెట్. నిన్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించకపోతే నా పేరు సూర్యే కాదు. రా. సూర్య, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. నువ్వు పర్మిషన్ ఇస్తేనే మాట్లాడతాను. పర్మిషనా? అంత సీరియస్ టాపికా? చాలా. అయితే సరే, పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్స్ రా. సూర్య, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇందులో నేను జోక్యం చేసుకోకూడదు అనుకున్నాను, కానీ తప్పడం లేదు. ఎందుకంటే నాకు నీ లైఫ్ ముఖ్యంరా. నువ్వీ మధ్య జానకితో కాస్త ఎక్కువగానే చనువుగా ఉంటున్నావు. దానివల్ల నాకేం ప్రాబ్లం లేదమ్మా. కానీ వైషు చాలా ఇబ్బంది పడుతుంది. నిజమా? మరి నాతో ఒక్క మాట కూడా అనలేదే. ఎలా అంటుంది సూర్య? నువ్వు అపార్థం చేసుకుని వైషు నిన్ను అనుమానిస్తుంది అని అనుకుంటావన్న భయం తనకుంటుంది కదా. అవునవును, అది నిజమే. అందుకే నువ్వు నాకు మాటివ్వాలి. ఏంటత్తా అది? అదేంటంటే, ఇక మీదట నువ్వు ఆ జానకిని గాని ఆ జానకికి పుట్టిన బిడ్డని గాని కలవకూడదు, మాట్లాడకూడదు. ఒకవేళ జానకి నీతో క్లోజ్గా ఉండాలని ట్రై చేసినా నువ్వు మాత్రం అవాయిడ్ చేయాలి. తప్పదా? తప్పదు నాన్న. అవతల వైషు హర్ట్ అవుతుంది కదా. అయితే అవనివత్త, రేపు కాబోయే భార్య కోసం ఇంతకు ముందున్న భార్యని, ఇప్పుడే పుట్టిన బిడ్డని వదులుకుంటానా ఏంటి? నిజమేరా, కానీ వైషు ఏమన్నావు? భార్య బిడ్డ? అవునత్త, ఇప్పుడున్న జానకి ఒకప్పటి నా భార్య నేలే కదా, తనకి పుట్టిన బిడ్డ నా బిడ్డే కదా. అంటే నీకు నిజం తెలిసిపోయిందా? అవును, నాకు నిజం తెలిసిపోయింది. ఎక్కడికత్తా జారుకుంటున్నావు? తప్పించుకుందామనే. సూర్య, నా మాట విను. ఇదంతా నేను నీకోసమే చేశానురా. సిగ్గుందా నీకు? చేసిందంతా చేసి మళ్ళీ అందులో నాకు పాలుందంటావా? ఎంత మోసం చేశావు! నిన్ను ఎంత నమ్మాను! ఆ నమ్మకానికి ఇదా నువ్విచ్చే ప్రతిఫలం? ఎన్ని కట్టుకథలు చెప్పావు, ఎన్ని గారడీలు చేశావు, ఎంత వంచావు! అవన్నీ తలుచుకుంటుంటే నిన్ను ఇక్కడికిక్కడే ముక్కలు ముక్కలుగా నరికేయాలనుంది.
అసలు బుద్ధుందా నీకు? నీ కూతురుతో నాకు పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు వైశ్యుని పెళ్లి చేసుకోవడానికి నువ్వే నాకు సాయపడతావా? పైగా ఆ రాక్షసి నా పక్కనుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? ఎవరి గురించి మాట్లాడుతున్నావురా? ఇంకెవరి గురించి? ఆ నీచురాలు నీల గురించి. ఓ, అంటే వీడికప్పుడు నేను ఎక్కించిన ఫ్లేవర్ ఇంకా అలానే ఉందన్నమాట. సో నీలని వీడింకా ద్వేషిస్తూనే ఉన్నాడు కాబట్టి మన పని ఇంకా సులువవుతుంది. మాట్లాడవేంటత్తా? ఇలాగే నేను చేసేది. ఏం చేయమంటావురా? పరిస్థితులు నన్ను ఇలాంటి సిచ్యువేషన్లోకి నెట్టేశాయి. మేడం, పరిస్థితులన్నా సిచ్యువేషన్ అన్నా ఒకటే అర్థం. నాకెన్నాళ్ళు మతిలేదు గాని భాష గుర్తుంది. అబ్బా, ఏదో ఫ్లోలో అన్నానులేరా, వదిలేయి. సరే పద, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇల్లా? ఇంకెక్కడిల్లు? ఆ నీల నాకు ఇల్లు లేకుండా చేసి నన్ను ఎటూ కాకుండా చేసింది. నేను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నానో, ఎవరెవరి కాళ్ళు పట్టుకుని తలదాచుకున్నానో నీకు తెలీదురా సూర్య. సరే, ఇల్లు లేకపోయినా పర్వాలేదు, నీ కూతురుందిగా. పద, మన శశి దగ్గరికి వెళ్ళిపోదాం. సారీ సూర్య, శశికి పెళ్ళైపోయింది. నాకు మతి లేదని నాకు కాబోయే శ్రీమతికి ఇంకొక పతిని వెతికి నా హృదయాన్ని చితికిపోయేలా చేశావా? అర్థమైంది అత్త. ఏ తల్లైనా తన కూతురికి గబ్బర్ సింగ్ లాంటి వాడిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది గాని నాలాంటి గజనినిచ్చి చేయాలనుకోదుగా. నేనసలు నా కూతురికి పెళ్ళే చేయలేదు. ఆ నీలే నన్ను వెన్నుపోటు పొడిచి శశిని వైదేహి తమ్ముడికిచ్చి పెళ్లి చేసింది. అంటే ఆ పెళ్లి నీ ఇష్టంతో జరగలేదా? లేదురా. ఈ మాట చాలత్తా. ఆ పెళ్లి పెటాకులు చేసి మళ్ళీ శశిమెడలో నేను తాళి కడతాను. అల్లుడు, నీదెంత మంచి మనసురా. నా మీద ప్రేమతో నా కూతురికి పెళ్ళైనా కూడా దాన్ని నీ భార్యగా చేసుకుంటానంటున్నావంటే అదే నీ ఆశ కదత్తా. నీ ఆశ నెరవేర్చడం నా బాధ్యత కాదా? సూర్య, చాలురా, ఇది చాలురా నా జన్మకి. పద్ధత, మనం వెళ్ళిపోదాం. ఎక్కడికి రా వెళ్ళేది? ఆ పెద్దిరెడ్డి పాతేస్తాడు. అవును కదా, మరెలా? ఆలోచించాలి. ఏదో ఒక మాస్టర్ ప్లాన్ వేసి నిన్నిక్కడి నుంచి తప్పించాలి. నాకు కొంచెం టైం ఇవ్వు సూర్య, అన్నీ సెట్ చేస్తాను. అలాగే అత్త, కానీ త్వరగా. ఇంకొక విషయం, మనం వెళ్ళడమే కాదు, ఆ నీళ్ళని కూడా వెళ్ళగొట్టాలి. నువ్వు నా వైపున్నావు కదా అల్లుడు. ఇంకా చూడు ఈ సునంద ఏం చేస్తుందో. ఆ నీల ఆనంద్ కూతురన్న విషయం తెలిస్తే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అంతా ఆ పెద్దిరెడ్డే చేస్తాడు. కానీ అల్లుడు, శశి గురించే నా బాధంతా. ఏ ఏ అంటే ఆ దరిద్రపుది ఒకణ్ణి ప్రేమించింది. వాడనుకోకుండా మన శత్రువుకి తమ్ముడయ్యాడు. దాంతో ఆ నీల వాళ్లతో కలిసి అది కూడా నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది. ఏడ్చింది. మోసాన్ని జయించడానికి మోసమే ఆయుధం. ముందు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. తర్వాత శశిని ఎలా నా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. అంతేనంటావా? అంతే. నేనున్నాను కదా, నువ్వు రెచ్చిపో.
నా బంగారమే, నా బంగారమే. చాలురా. ఏళ్ళు నీకు మామూలుగా ఉండొస్తునుందా? ఇకపై నీకు హెరాస్మెంట్, మాకు ఎంటర్టైన్మెంట్. ఫోన్ ఎత్తట్లేదన్నా. ఆ పెద్దిరెడ్డి గారి పక్కన ఉన్నాడేమైందమ్మా? అయితే పక్కకెళ్ళి మాట్లాడొచ్చు కదా. అమ్మో, ఈ బ్రహ్మరాక్షసు ఒకటి కదా నా ప్రాణానికి. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్పాలి? రెండు మూడు రోజులు టైం పాస్ చేసి తర్వాత సూర్యని తీసుకుని ఉడాయించానంటే ఇదేం చేస్తుంది? హలో, ఏంది సునందా? ఫోన్ ఎత్తి నీకు ఇంతసేపు అయినాదేంది? చేసిన ప్రతిసారి ఫోన్ లిఫ్ట్ చేయాలంటే ఎలాగండి? నేనేమైనా కస్టమర్ కేర్లో జాబ్ చేస్తున్నానా ఏంటి? కష్టమైన పని చేయడానికి వచ్చాను. కబుర్లు చెప్పనీకపోయావని నేను అనలేదు గాని నీ తెలివి పని మీద పెట్టు. ఇంతకీ ఏడున్నావు? పెద్దిరెడ్డి ఇంట్లో. మాతేమైనా పోయినాదా? ఇంట్లో ఉండుడేంది? నిన్న ఆస్పత్రికి కదా పొమ్మన్నది. అబ్బాబ్బా, ఇంద్రాణి గారు మీకన్నీ తొందరే. చెప్పేది పూర్తిగా వినరే. నేను హాస్పిటల్కు వెళ్లేసరికి సూర్యని డిశ్చార్జ్ చేస్తున్నారు. దాంతో నేను వాళ్లతో ఇంటికి రావాల్సొచ్చింది. ఇల్లైతే ఏంది, ఆస్పత్రి అయితే ఏంది, మాకు కావాల్సింది ఆ పెద్దిరెడ్డి అల్లుడి సావు. రేతిర్లోగాడిని ఖతం చేసి తెల్లారేలోగా ఇడికి రా. ఏంటండి అంతా మీ ఇష్టమేనా? ఇది పెద్దిరెడ్డి ఇల్లు. ఆయన ఇంట్లో ఆయన మనిషిని చంపడం అంటే మాటలు కాదు. అది సూర్యని. నాకు కొంచెం సమయం కావాలి. సమయం అంటే ఎంత కావాలా? ఒక్క దినం కావాలా? లేక వచ్చే ఏడు ఆ పెద్దిరెడ్డి తమ్ముని తద్దినం వరకు ఆగాలనా?
ఏమండి, ప్రాస కోసం ప్రయత్నించకండి. ఇక్కడంత టైం నాకు లేదు. ఒక 2-3 రోజుల్లో పని పూర్తి చేసుకొని వెళతాను. వస్తాను. పని పూర్తి చేసుకొని వస్తాను. సరే అయితే 3 దినాలు చూస్తా. ఆ తర్వాత నీకు దినం చేస్తా. నిన్ను బాంబు వేసి పేల్చాలే. నాకు పెట్టడం కాదే దినం. నేనిచ్చే షాక్కి మీ ఇంట్లో వాళ్ళందరికీ పిచ్చెక్కి మీకు మీరే పెట్టుకుంటారే దినం. అయినా ఎంత హ్యాపీగా ఉన్న సమయంలో వీళ్ళ గురించి ఎందుకు? అదే ఏంటిద్దరూ అలా చూస్తున్నారు? నా బిడ్డకి దిష్టి తగులుతుంది కదా నాన్న? దిష్టి నీ బిడ్డకే కదమ్మా, నీకు కూడా తగిలేలా ఉంది. మేము నేను ఇలా చూడాలి అని ఎన్ని కళ్ళ కన్నాము. అందుకే మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే తను తీరట్లేదు. అవునిలా, నీ జీవితంలో ఇలాంటి రోజు రావాలని, నీలో ఈ ఆనందం చూడాలని ఎప్పుడూ ఆ దేవుణ్ణి కోరుతూనే ఉంటాను. ఇన్నాళ్ళకైనా నా కోరిక తీర్చాడు. ఇక మాకే బెంగా లేదు. ఇంచక్క పాపతో ఆడుతూ గడిపేస్తాను. ఎరా బండుడా, అంతేనా? ఇదంతా నా పాప వల్లేరా. పుట్టగానే నా జీవితంలో ఆనందం నింపింది. తనకైన వాళ్ళందర్నీ ఒక చోటికి చేర్చింది. నా కూతుర్ని తండ్రి ఎవరో తెలియకుండా పెంచాల్సి వస్తుందేమోనని నేను చాలా భయపడ్డాను. కానీ అలా జరగలేదు. ఎలా జరుగుతుంది నీలా? నువ్వు మోసిన ఈ 9 నెలలు కడుపులో నుండి నువ్వు పడిన కష్టం చూస్తూ పెరిగింది. లోపల నువ్వు ఎంత నరకం అనుభవించావో నీ లోపలున్న పాపకి బాగా అర్థమై ఉంటుంది. అందుకే నిన్న నరకానికి దూరం చేయడానికి పుట్టింది. పుట్టిన పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతో చేయాలనుకుంటారు. కానీ మన బిడ్డ
మన కోసం పుట్టడంతోనే చాలా చేసింది. నిజం చెప్పాలంటే నేను చేసిన పాపం కడిగేయడానికే మన పాప పుట్టింది.